తిరుపతి బర్డ్స్ ఆసుపత్రిలో రాష్ట్ర విజిలెన్స్ బృందం తనిఖీలు చేస్తోంది. 5 సంవత్సరాలుగా బర్డ్స్ ఆసుపత్రి నిర్వహణపై పలు ఆరోపణలు వచ్చాయి. దీంతో తనిఖీలు చేసిన విజిలెన్స్ రికార్డులు స్వాధీనం చేసుకుంది. గత 5 ఏళ్లుగా ఆసుపత్రిలో జరిగిన కొనుగోళ్లు, నియామకాలు, చికిత్సల వివరాలు తీసుకున్నారు. ఒకప్పుడు జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో ఒక వెలుగు వెలిగిన బర్డ్స్ ఇప్పుడు అవినీతి ఆరోపణల్లో చిక్కుకుంది. తిరుపతి బర్డ్స్ ఆసుపత్రిలో రాష్ట్ర విజిలెన్స్ బృందం తనిఖీలు చేస్తోంది. 5 సంవత్సరాలుగా బర్డ్స్ ఆసుపత్రి నిర్వహణపై పలు ఆరోపణలు వచ్చాయి. దీంతో తనిఖీలు చేసిన విజిలెన్స్ రికార్డులు స్వాధీనం చేసుకుంది. గత 5 ఏళ్లుగా ఆసుపత్రిలో జరిగిన కొనుగోళ్లు, నియామకాలు, చికిత్సల వివరాలను తీసుకున్నారు. ఒకప్పుడు జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో ఒక వెలుగు వెలిగిన బర్డ్స్ ఇప్పుడు అవినీతి ఆరోపణలో చిక్కుకుంది. మనం బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తిరుపతి బర్డ్స్ ఆసుపత్రిలో రాష్ట్ర విజిలెన్స్ బృందం తనిఖీలు చేస్తోంది. 5 సంవత్సరాలుగా బర్డ్స్ ఆసుపత్రి నిర్వహణపై పలు ఆరోపణలు వచ్చాయి. దీంతో తనిఖీలు చేసిన విజిలెన్స్ డిపార్ట్మెంట్ రికార్డులను స్వాధీనం చేసుకుంది. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా రిపోర్టర్ దామోదర్ లైవ్లో అందిస్తారు. దామోదర్, చెప్పండి, మీ దగ్గర అప్డేట్స్ ఏంటి? ఎలాంటి విచారణ కొనసాగుతోంది? ఎంఎన్ఆర్ గత 5 సంవత్సరాలుగా ఏదైతే టీటీడీ అత్యంత ప్రతిష్టాత్మకంగా భావించే బర్డ్స్ ఆసుపత్రిలో అనేక అవకతవకలు జరిగాయంటూ ఫిర్యాదులు వచ్చిన నేపథ్యంలో వీటిపైన కూడా విచారణ కొనసాగుతుంది. ముఖ్యంగా 1985లో టీటీడీ నిధులతో 350 పడకల ఆసుపత్రి లక్ష్యంగా బర్డ్స్ ఆసుపత్రి నిర్మించారు. దేశంలో ఎక్కడ ఏదైతే వికలాంగుల శస్త్రచికిత్స కోసం ప్రత్యేకంగా హాస్పిటల్ లేదు. టీటీడీ ఆధీనంలో 85 సంవత్సరంలో అప్పటి ముఖ్యమంత్రి ఎన్టీ రామారావు దీన్ని ప్రారంభించారు. ఆ తర్వాత చంద్రబాబు నాయుడు దీన్ని ఆధునీకరణ చేశాడు. ప్రస్తుతం మనం చూసే ఈ ఆసుపత్రిలో దేశంలోనే కాకుండా ప్రపంచవ్యాప్తంగా ఉన్న చాలామంది పేదలు ఇక్కడికి వచ్చి పోలియోకు గతంలో శస్త్రచికిత్సలు చేయించుకున్నారు. అప్పట్లో ఈ ఆసుపత్రిలో కోసం తెల్లవారుజామున 5 గంటల నుంచి రోగులు క్యూలో ఉన్న పరిస్థితి. అయితే ప్రస్తుతం ఈ ఆసుపత్రి యొక్క నిర్వహణ చాలా తీసికట్టుగా తయారైందని విమర్శలు వచ్చినాయి. గత 5 సంవత్సరాలుగా రోగులు అనేక ఇబ్బంది పడుతున్న పరిస్థితి. ముఖ్యంగా ఏదైతే కీళ్ల మార్పిడి శస్త్రచికిత్స కానీ, పోలియో శస్త్రచికిత్సలకు కానీ, ఇతర న్యూరో ఏదైతే వెన్నెముకకు సంబంధించిన శస్త్రచికిత్సలు పెద్ద ఎత్తున చేసేది. అప్పట్లో ఏదైతే ఎన్టీ రామారావు కానీ, చంద్రబాబు నాయుడు కానీ, రాజశేఖర రెడ్డి, కిరణ్ కుమార్ రెడ్డి వీరంతా పనిచేసిన ముఖ్యమంత్రులంతా ఈ ఆసుపత్రి అభివృద్ధి కోసం పనిచేశారు. ముఖ్యంగా సోనియా గాంధీ అప్పట్లో ఇక్కడ ఉన్న వైద్యులను పిలిపించి రాయబరేలీ ఏరియాలో ఉన్న పోలియో వ్యాధిగ్రస్తులకు చికిత్స చేయించారంటే మనం ఊహించవచ్చు ఏ స్థాయిలో దీని ప్రతిష్టలు ఉన్నవి. కానీ ప్రస్తుతం 5 సంవత్సరాలుగా ఏదైతే బర్డ్స్ ట్రస్ట్ హాస్పిటల్కి సంబంధించి ముఖ్యంగా ఏదైతే శస్త్రచికిత్స నిపుణుని కాకుండా కేవలం అనస్థీషియాను డైరెక్టర్గా నియమించారో ఆ తర్వాత జరిగిన పరిణామాల్లో ఉచితంగా కీళ్ల మార్పిడి గతంలో నిర్వహించేవారు. కానీ ఈసారి దానికి ఒక రుసుము పెట్టారు. అంతేకాకుండా మందుల కొనుగోలులో కూడా అనేక అవకతవకలు జరిగాయి, పరికరాల కొనుగోలులో అవకతవకలు జరిగాయంటూ కూడా ఆరోపణలు వచ్చాయి. కొన్ని రోజుల పాటు పూర్తిగా ఆపరేషన్లు కూడా ఆపివేసిన పరిస్థితి. ప్రముఖ కార్పొరేట్ ఆసుపత్రులకు సంబంధించిన వారిని సలహాదారులుగా నియమించుకున్నారు. వారు ఎంతసేపు రోగుల వద్ద నుంచి రుసుము ఏ విధంగా వసూలు చేయాలన్న లక్ష్యంగానే ఈ ఆసుపత్రిని నిర్వహించారు. మొత్తం మీద ప్రస్తుతం ఆసుపత్రి నిర్వహణలో చాలా వరకు ఓపీలకు వచ్చే రోగులు కూడా తగ్గిపోయారని విమర్శలు వచ్చాయి. అంతేకాక గతంలో ఇక్కడ పనిచేసి నా టాప్ 10లోనే డాక్టర్ అయిన డాక్టర్ జగదీష్ను కూడా వేధించి ఇక్కడ నుంచి బయటికి పంపారని కూడా విమర్శలు ఉన్నాయి. మొత్తం మీద ఇలాంటి ఆరోపణలు వచ్చిన నేపథ్యంలో ఏదైతే విరాళాల ద్వారా వచ్చిన కొనుగోళ్లు, ఏదైతే శస్త్రచికిత్స పరికరాలు కొనుగోలు చేశారో వాటిపైన కూడా వాటిలో అక్రమాలు జరిగాయి. అదేవిధంగా నియామకాల్లో పెద్ద ఎత్తున ఉద్యోగ నియామకాల్లో కూడా అక్రమాలు జరిగాయంటూ కూడా ఆరోపణలు వచ్చిన నేపథ్యంలో నిన్నటి రోజు స్టేట్ విజిలెన్స్ బృందం ఇక్కడికి చేరుకొని ఆసుపత్రిలో రికార్డులను మొత్తం పరిశీలించారు. వారు రికార్డులు కూడా స్వాధీనం చేసుకున్నట్టు తెలుస్తుంది. మొత్తం మీద టీటీడీలో జరిగిన అన్ని చర్యలపైన రాష్ట్ర స్టేట్ విజిలెన్స్ 15 రోజులుగా తనిఖీలు నిర్వహిస్తున్నది. అందులో భాగంగా ఇక్కడికి కూడా వచ్చి ఆ రికార్డులను స్వాధీనం చేసుకున్నట్టు తెలుస్తుంది. ఎంఎన్ఆర్ మొత్తం మీద అయితే గతంలో బర్డ్స్ హాస్పిటల్ అంటే ఇటు దేశంలోని అన్ని రాష్ట్రాల వారు కాకుండా పేద దేశాలైన శ్రీలంక, పాకిస్తాన్తో పాటు మిగతా అన్ని దేశాల నుంచి రోగులు వచ్చి ఇక్కడ శస్త్రచికిత్సలు నిర్వహించుకునేవారు. పోలియోకి అయితే మరీ ప్రత్యేకంగా చెప్పవచ్చు. అలాంటిది ప్రస్తుతం దీని ప్రతిష్ట మసకబారిన నేపథ్యంలో పూర్తి స్థాయిలో దీన్ని ముందు ఏ విధంగా
విధంగా నడిచిందో అదే విధంగా నడపాలని నిర్ణయించుకున్న రాష్ట్ర ప్రభుత్వం అందుకు సంబంధించిన చర్యలు కూడా తీసుకుంటుంది. అందులో భాగంగా గత 5 సంవత్సరాలుగా ఎలాంటి అక్రమాలు అవినీతి దందా నడిచిందన్న విషయాన్ని కూడా విజిలెన్స్ విచారణ ద్వారా బయట పెట్టడానికి ప్రయత్నాలు చేస్తుంది. అందులో భాగంగానే నిన్న ఈ తనిఖీలు జరిగినట్టు తెలుస్తుంది. కీలకమైన ఆధారాలు కొన్ని ఏదైతే విజిలెన్స్కు దొరికినట్టు తెలుస్తుంది. ముఖ్యంగా మందుల కొనుగోలులో కానీ అదేవిధంగా మందుల షాప్ టెండర్స్తో పాటు ఈ క్యాంటీన్ల నిర్వహణ లీజు ఈ విషయాలపైన పూర్తి స్థాయిలో రికార్డులు స్వాధీనం చేసుకున్నట్టు తెలుస్తుంది. ఎంఎన్ఆర్. థ్యాంక్ యూ దామోదర్.